హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ. మీరు చూస్తున్నారు విజయ జీవాడ్ ఎల్జీ హోమ్ ఫుడ్స్ అండ్ టిప్స్. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు వస్తుంది. ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము ఒక మంచి స్వీట్ ఐటెం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా హెల్దీ, చాలా టేస్టీ, మంచి అటుకుల లడ్డు అనమాట. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనము ప్రాసెస్ చూద్దాం. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. పిల్లలకి చాలా బలవర్ధకమైన ఫుడ్. ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ముందుగా అటుకుల్ని వేపేసుకుందాం. ఆయిల్ ఏమి వేయద్దు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత పుట్నాలు, వీటిని కూడా దోరగా వేపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత పల్లీలు, వీటిని కూడా వేపేసుకుందాము. పొట్టేం తీయకండి, అలాగే ఉంచేసేయండి. తర్వాత బెల్లాన్ని తీసుకొని ముందుగా ఒక బౌల్లో పెట్టుకొని కరగ తీసేసుకుందాము. అటు పక్కనేమో మనం వేపుకున్నటువంటి ఈ మూడింటిని కలిపేసి మిక్సీ పట్టేసుకుందాము. ఒక జార్లో తీసేసుకొని మొత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఫ్రెండ్స్, అటుకులు కొంచెం గట్టిగా పంటికి తగులుతాయి అనేసి అనుకుంటే మీరు ముందు అటుకులు మిక్సీ పట్టేసేయండి. ఆ తర్వాత పుట్నాలని, పల్లీల్ని విడిగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోండి. కొంచెం పల్లీలు, పుట్నాలు కచ్చాపచ్చగా ఉంటే మంచిది. అటుకులు మాత్రం మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చు, పంటి తగులుతాయి కాబట్టి. మిక్సీ పౌడర్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా బెల్లం పాకం దగ్గరికి వద్దాము. పాకము కరిగింది, బెల్లం కరిగింది కదా, దీనిని మనము మంచిగా ఒక జాలి తీసుకొని వడగట్టేసుకుందాము. ఎప్పుడే నలకలన్నీ వెళ్ళిపోతాయి, డట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే. ఇలా మనం ఒక బౌల్లో మనము దాన్ని వడగట్టేసుకొని పాకం పట్టేసుకుందాము. మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇది తీగ పాకం వస్తే మంచిగా ఉండలు మంచిగా చుట్టుకుంటాయి. ఇలాగా పాకము బాయిల్ అవుతుంది కదా, దీన్ని చూసుకుంటూ ఉండండి. మధ్యలో ఒక బౌల్ పెట్టేసుకొని అప్పుడే మీకు తెలుస్తూ ఉంటుంది కన్సిస్టెన్సీ ఏంటి అనేది. అలా చూసుకుంటూ మంచిగా పాకాన్ని దగ్గరికి రానిద్దాం. తీగ పాకం వచ్చినప్పుడు కొంచెం ఘీ కూడా వేసేసుకుందాము. ఇది వేస్తే మంచిగా అతుక్కోకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు యాలక పొడి వేసేసుకుందాము. పాకం వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా మనము కోకోనట్ పౌడర్, ఎండు కొబ్బరి పొడి తురుముకున్నాం కదా, దాన్ని వేసేసుకుందాము. దాన్ని వేసేసుకొని వెంటనే మనం మిక్సీ పట్టేసుకున్నటువంటి ఆ అటుకుల పౌడర్ ఉంది కదా, పుట్నాల పల్లీల పౌడర్ మొత్తం కలిపేసి ఇందులో వేసేసి కలిపేసేస్తాము. దగ్గర పడుతూ ఉంటుంది. ఇంకా కొంచెం దగ్గర స్టవ్ కట్టేసేసేయండి ఫ్రెండ్స్. కట్టేసేసి మీరు తిప్పేసేయండి. ఇలా మంచిగా దగ్గర పడుతూ ఉంటే ఇలా వచ్చేసింది కదా. ఇంకా దీన్ని మంచిగా కొంచెం చేతికి నూనె కానీ ఘీ కానీ రాసేసుకొని ఉండలు చుట్టేసేసుకోవడమే. సాఫ్ట్గా వచ్చేస్తాయి. చాలా టేస్టీ, హెల్దీ ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి మంచి రోజుకి ఒకటి ఇస్తే చాలా బలవర్ధకమైన పోషకాహారం అనమాట. మంచిగా జీర్ణమైపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోని చివరి వరకు వాచ్ చేసినందుకు. తప్పకుండా ఇది మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.